హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి తొలి విడత డబ్బులు ఖాతాలో జమ అవుతున్నట్లు రైతులు అయితే చెప్తున్నారండి. కొంతమంది రైతులు మాత్రం మాకు ₹1 రావడం లేదని చెప్పేసి అంటున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. నేటి సాగులో ఉన్న భూములు అనగా 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న వారందరికీ పెద్ద శుభవార్త అయితే రానే వచ్చిందండి. ఇటీవల కాలంలో ప్రభుత్వం 26 తారీఖు నుంచి ఏదైతే స్వతంత్ర దినోత్సవం ప్రారంభించారు, ఇదే నుంచి ప్రభుత్వం వారంతో పాటు కొత్త నెల అయితే ప్రారంభం కావడం, డబ్బులు అనేది ఖాతాలో జమ అయిన వారు సంతోషాలు ఉన్నారండి. రైతులు ఈ రోజు ఎంత మందికి అకౌంట్ లో డబ్బులు అనేది జమ అవుతాయి. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారండి. రైతులకు మరో గుడ్ న్యూస్, అదనంగా మరో ₹2,000 ఖాతాలో అయితే జమ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కంటే రైతు బంధు లాంటి రూల్స్ అనేది వర్తించలేదు కాబట్టి పెట్టుబడి సాయం ఎకరానికి ₹10,000 జమ చేసి తాము అధికారంలో వచ్చిన వెంటనే ₹15,000 జమ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖజానా బట్టి ఎకరానికి ₹12,000 హామీ ఇవ్వడానికి తాను తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైతు భరోసా సంబంధించి రావాలంటే ఇంకా ఎలాంటి కంప్లీట్ ప్రాసెస్ అయితే ఉంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ అవుతుంది, అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. రైతు భరోసా గ్రామాల వారీగా 4 స్కీమ్లకు సంబంధించి షెడ్యూల్ లిస్టు రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి ఒకరోజు గ్రామం చొప్పున పూర్తిగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ప్రారంభించిన పాలన గ్రామాల వారీగా అమలు చేసేందుకు అధికారులు షెడ్యూల్ అయితే ఖరారు చేస్తున్నారట. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు అయితే జమ చేయనున్నారు. రైతు భరోసా ఇదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి నిర్దేశించుకున్న గ్రామాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదును అనేది నేరుగా జమ చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి. వీటితో పాటు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మండలాల వారీగా అన్ని గ్రామాల్లో షెడ్యూళ్లపైన ఇప్పటికే గ్రామాల్లో ఒక క్లారిటీ వచ్చారట. రాష్ట్రంలో 12,845 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 563 గ్రామాల్లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కరోజు 4 స్కీములు ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇక మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు కనీసం 600 గ్రామాల చొప్పున 40 రోజుల వ్యవధిలో అన్ని గ్రామాల్లో స్కీములను అయితే పూర్తి చేసేలా షెడ్యూల్ అయితే రూపొందిస్తున్నారు అధికారులు. ఒకవేళ రేషన్ కార్డులపైన క్లారిటీ వస్తే రోజుకొక గ్రామం చొప్పున అయినా సరే నెలలోపే ప్రక్రియ పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వారికి మార్చి 31 కంప్లీట్ చేసే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గ్రామాల వారీగా రైతు భరోసా లిస్టు ప్రతి గ్రామంలో 4 స్కీములు అమలు చేసి ఉండడంతో అన్ని శాఖలు సమన్వయం చేసుకోవాల్సి ఉంది. గృహ నిర్మాణ, వ్యవసాయ, పౌర సరఫరాల, రెవెన్యూ ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఒక గ్రామంలో ఫైనల్గా చేస్తున్నాక విలేజ్ షెడ్యూల్ అయితే ఇవ్వనున్నారన్నమాట. గతంలో ఎకరాల వారీగా పెట్టుబడి సాయాన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్రామాల వారీగా లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి కూడా ఇదే పద్ధతిలో అమలు చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఇన్ఛార్జ్ మంత్రులకు ఆమోదం తీసుకోవాల్సిన బాధ్యత ఇచ్చారనమాట. సో మొత్తాన్ని మీద మార్చి 31న 4 స్కీములు పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అందులో భాగంగానే విడతల వారీగా అన్ని గ్రామాల్లో ప్రజాపాలన పథకాలు పూర్తి చేయనుంది. ఒక రేషన్ కార్డు మినహా మిగిలినవన్నీ కూడా ఇక 2 పథకాలు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు కాబట్టి ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు 600 గ్రామాలకు కాకుండా అంతకు రెట్టింపు గ్రామాలకు వేసే అవకాశం అయితే ఉంది. ఇక ఫలితంగా ఈ 2 స్కీములు గ్రామాల్లో ముందుగా పూర్తి చేయాలని ఇందిరమ్మ ఈ ఆత్మీయ భరోసా అదేవిధంగా రైతు భరోసా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రోజు మొదటి అంటే మండలానికి ఒక గ్రామానికి చొప్పున గతంలో ఏం చేశారంటే 6,15,677 మంది రైతులకు 4 స్కీములు అయితే అమలు చేసింది. ఇందులో 4.41 లక్షల మంది రైతులకు ఖాతాలో ఎకరానికి ₹6,000 డబ్బులు వేసింది. మరో 18,180 మంది రైతు కూలీలకు అంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ₹6,000 చొప్పున వేసింది. ఆయా గ్రామాల్లో దాదాపు 15,414 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, 72,000 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అయితే మంజూరు చేసిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం కొత్త విధానంతో అయితే ముందుకు వస్తుందన్నమాట. ఈ రోజు కూడా కొంతమంది అకౌంట్లు అయితే జమ అవుతాయండి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి టెక్నికల్ ఇష్యూ వచ్చాయట. వారికి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ మధ్యాహ్నం నుంచి అకౌంట్లు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేస్తుందండి. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. అందరి అకౌంట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డబ్బులు రావాలంటే తప్పనిసరిగా అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకో. కొత్తగా ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారు తప్పనిసరిగా జనవరి 1 నుంచి అంటే పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు కూడా తప్పనిసరి పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వ్యవసాయ అధికారిని ఇచ్చినట్లయితే వారు భారతిలో ఒక కాలం ఉంది, ప్రత్యేకంగా వారు అందులో ఎంట్రీ చేసి రైతు భరోసాకి అయితే ఇవ్వడం జరిగింది. ₹2,000 ఎక్స్ట్రా రాబోతున్నాయి. ఈ నెల 24 తారీఖున నరేంద్ర మోదీ 9వ విడత అనేది డబ్బులు బీహార్ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాల సహకారంతో కేంద్రం అయితే ఇవ్వనుంది కాబట్టి మోదీ గారు అక్కడ ప్రారంభించబోతున్నారు. పథకానికి సంబంధించి నిధులు అనేది ఖాతాలు అయితే డబ్బులు రావాలంటే తప్పనిసరిగా మీరు రీకేవైసీ చేసుకోవాలి. కొంతమంది 18వ విడత రాలేదు అంటున్నారు. వారికి 18, 19 విడత కలిపి మొత్తం
4,000 రూపాయలు ఖాతాలో అయితే జమ అవుతాయని చెప్పేసి. ఎందుకంటే ముందు మీరు ఒకసారి ఈకేవైసీ అయిందా ఆన్లైన్ లో చెక్ చేసుకోండి, లేదా సిఎస్సి సెంటర్ ఇంటర్నెట్ సెంటర్లు వెళ్ళినా కూడా తప్పనిసరిగా చెప్తారు. వ్యవసాయ అధికారిని సంప్రదించండి.